శివుడి భార్య ముందే శివుడి రూపాన్ని దక్షుడు చెప్పులతో కొట్టించాడు అని మీకు తెలుసా? దక్షుడికి ఇష్టం లేకపోయినా సతీదేవి ఇంటి నుండి కైలాసానికి వచ్చేసి శివుడిని వివాహం చేసుకుంటుంది. ఇది దక్షుడికి తెలియగానే శివుడి మీద ప్రతీకారం తీర్చుకునే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలా చాలా సంవత్సరాలు శివుడు సతీదేవి ఆనందంగా సంతోషంగా గడుపుతాడు. దక్షుడు ఒక మహాయజ్ఞం చేస్తున్నాడు అని సతీదేవికి తెలుస్తుంది. నా తండ్రి ఇంత గొప్ప యజ్ఞం చేస్తుంటే సొంత కూతురైన నన్ను అలాగే ఆయన అల్లుడైన శివుడిని ఎందుకు పిలవలేదు అని బాధపడిపోతుంది. కానీ ఆ యజ్ఞం శివుడిని మరియు సతీదేవిని అవమానించడం, అలాగే దక్షుడు ముందు వీరు ఇద్దరు పురుగులతో సమానం అనేలా ఆయన గొప్పతనం చూపించుకోవడానికే చేస్తున్నాడు. ఇది తెలియక సతీదేవి బాధపడిపోతూ శివుడి దగ్గరికి వెళ్లి మొత్తం విషయం చెబుతుంది. శివుడు ఇది విని, దేవి నువ్వు బాధపడకు, మీ తండ్రి కావాలనే ఇదంతా చేస్తున్నాడు దేవి అని అనగా, ఇలాంటి యజ్ఞానికి ఒక్కొక్క కుటుంబాన్ని అదే పనిగా పిలవరు కదా స్వామి, అందుకే మా తండ్రి మనలిద్దరిని మళ్ళీ అదే పనిగా పిలవలేదు, పదండి స్వామి మనమిద్దరము కూడా వెళదాము అని కోరుతుంది. ఆమె బాధను చూసి శివుడికి కూడా బాధ వేస్తుంది. నాకైతే నువ్వు వెళ్ళడం ఇష్టం లేదు సతీ, సరే నువ్వు యజ్ఞానికి వెళ్ళు, నేనైతే ఆ యజ్ఞానికి రాను, నీకు తోడుగా నా శివగణాలని పంపిస్తాను, అక్కడ మీ తండ్రి అవమానించేలా ఏమి మాట్లాడినా నువ్వు బాధపడకు, అలాగే కోపపడకు అని చెబుతాడు. సరే స్వామి అని సతీదేవి బాగా ముస్తాబయ్యి యజ్ఞానికి బయలుదేరుతుంది. ఆమె ఎంతో ఆనందంతో రాజ్యం లోపలికి వెళుతుంది. అమ్మో, ఆ యజ్ఞం చూస్తే మామూలుగా ఉండదు. ఈ సృష్టిలోనే ఉన్న ప్రతి ఒక్క దేవుడు ఆ యజ్ఞానికి వచ్చారు, ప్రతి ఒక్క బ్రాహ్మణుడు కూడా అక్కడ ఉన్నారు. శివగణాలతో మీరు చాలా మంది ఉన్నారు కదా, మీరు అందరూ బయటనే ఎదురు చూస్తూ ఉండండి అని సతీదేవి చెప్పి తండ్రి గారిని చూద్దామని మహల్ వైపు వెళుతుంది. కానీ మహల్ బయట ఉన్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా ఆమె ముఖంలో ఉన్న సంతోషం మొత్తం అదృశ్యమైపోతుంది. మహల్ ముందు కొంతమంది శివుడి రూపంలో ఉన్న బట్టలు ధరించి ఉంటారు. వారు ఎంతో లావుగా ఉంటారు. శివుడి మెడలో పాముకు బదులు వీరి మెడలో చెప్పుల దండలు ఉంటాయి. వారి పక్కన ఇలా రాసి ఉంటుంది, వీరిని ఎవరు అయితే చెప్పులతో కొడతారో వారికి ఒక బంగారు నాణ్యం బహుమతిగా లభిస్తుంది అని రాసి ఉంటుంది. అలా యజ్ఞానికి వచ్చిన ప్రతి ఒక్కరూ శివుడి రూపంలో ఉన్న వీరిని చూసి నవ్వుతూ బంగారు నాణ్యం కోసం చెప్పుతో కొడుతూ ఉంటారు. ఈ దృశ్యాన్ని చూసి సతీదేవి కళ్ళలో నుండి నీరు కారిపోతూ ఉంటాయి. ఆమె ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతుంది. శివుడి రూపంలో ఉన్న ఒక అతను సతీదేవికి చెప్పు ఇస్తాడు, కొట్టు తల్లి నన్ను కొట్టు అని నవ్వుతూ అంటాడు. దీని తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మీ కళ్ళలో నుండి నీరు ఆగకుండా కారిపోతాయి. అసలు సతీదేవి ఎలా చనిపోయిందో మీకు తెలుసా? భూమి మీద ఉన్న 51 శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయో మీకు తెలుసా? దక్షుడిని శివుడు ఎలా చంపాడో మీకు తెలుసా? శివుడు విష్ణువుని శపించాడు అని మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో పెద్ద వీడియో చేశాం, మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ చూడండి. శివుడు అంటే మీకు ఇష్టం ఉంటే హర హర మహాదేవ శంభో శంకర అని కామెంట్ చేయండి. హర హర మహాదేవ శంభో శంకర.